విదేశాల్లో ఉన్నత విద్య అంటే ఒకప్పుడు ఎక్కువ మంది భారత విద్యార్థుల మొదటి ఎంపిక అమెరికా. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. అమెరికాలో కఠిన వీసా నిబంధనలు, పెరుగుతున్న ట్యూషన్ ఫీజులు, అధిక జీవన వ్యయం కారణంగా భారత విద్యార్థులు యూరప్ దేశాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా జర్మనీ, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, పోర్చుగల్ వంటి దేశాలు తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య, మెరుగైన ఉద్యోగ అవకాశాలు, చదువు పూర్తయ్యాక పనిచేసే అవకాశాలను అందిస్తున్నాయి. దీంతో విద్యార్థులు కొత్త అవకాశాలను పరిశీలిస్తున్నారు. భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన మొబిలిటీ ఒప్పందం కూడా ఈ మార్పుకు మరో కారణంగా కనిపిస్తోంది. దీనివల్ల విద్యార్థులు, నైపుణ్యం కలిగిన యువతకు యూరప్లో చదువు, ఉద్యోగాల దిశగా మరింత స్పష్టమైన మార్గాలు ఏర్పడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. విద్యా కన్సల్టెంట్ల సమాచారం ప్రకారం ఇటీవల నెలల్లో యూరప్లో చదవాలనుకునే భారత విద్యార్థుల నుంచి విచారణలు గణనీయంగా పెరిగాయి. వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే యూరప్లో కూడా కొన్ని సవాళ్లు ఉన్నాయి. భాషా సమస్యలు, కొన్ని నగరాల్లో ఇళ్ల కొరత, ఉద్యోగాల పోటీ, స్థానిక భాషలపై పట్టు అవసరం వంటి అంశాలను విద్యార్థులు ముందుగానే గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి విదేశీ విద్య విషయంలో భారత విద్యార్థుల ఆలోచనలో పెద్ద మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు అమెరికానే ప్రధాన గమ్యస్థానం అయితే ఇప్పుడు యూరప్ కూడా బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది.